హలో ఎవ్రీవన్, మీలో ఎవరైనా జలుబు, దగ్గు, కఫంతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ అల్లం పులుసు ట్రై చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తదండి. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్‌లో అల్లము, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఒక్కొక్క ఉల్లిపాయ, దానికి ఒక 4 క్యూబ్స్ బెల్లం అండ్ కరివేపాకు వేసి బాగా మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటిపట్లాడిన తర్వాత దాంట్లో ఎల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది వేసి బాగా ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం బయటికి తేలేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒక 1/2 లీటర్లో డైల్యూట్ చేసుకొని మీకు ఎంత పలచగా కావాలంటే అంత వేసుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాయిల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే అల్లం పులుసు అనేది రెడీ అయిపోతుందండి. వారానికి ఒక 2 సార్లు అయినా తిన్నారంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.